వెల్కమ్ టు సుమాస్ గుమగుమాస్ అండి. ఈ రోజు నేను కుండలో చికెన్ చేస్తున్నానండి. చికెన్ బాగా కడిగి పెట్టుకున్నానండి. ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. ఆయిల్ వేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. కారం పొడి వేస్తున్నానండి. ఇదంతా నేను రా మెటీరియల్ తీసుకున్నానండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసానండి. గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వేసానండి. దీనంతా సాల్ట్ వేసి మ్యారినేట్ చేసేస్తానండి. కరివేపాకు వేస్తున్నానండి. అదేవిధంగా పెరుగు కూడా తీసుకుంటున్నానండి. 1 ఆనియన్ కూడా తీసుకున్నానండి. ఇది కూడా పీసెస్ గా కట్ చేసి ఇందులో వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తానండి. తర్వాత ఇలాగే కొంచెం ఆయిల్ ఇంకొంచెం మిక్స్ చేసి స్టవ్ మీద వెలిగించి చికెన్ ఉడకబెట్టుకుంటానండి. నేనైతే స్పేర్ గా కుక్కర్లో అయితే ఉడకబెట్టట్లేదు, కుండలోనే ఉడకబెట్టున్నాను. మెంతా కూడా దీనికి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీనంతా మ్యారినేట్ చేసుకుంటాను. ఆయిల్ వేసేస్తున్నానండి. నేను వాటర్ అయితే తీసుకోలేదండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటానండి. 10 మినిట్స్ అయిపోయింది కదండి. స్టవ్ మీద పెట్టేస్తానండి. 5 టమాటాలు తీసుకున్నానండి. చికెన్ లోకి పులుసు వేయడానికి మిక్సీ పట్టుకుని వేసేస్తానండి. ఈ పేస్ట్ గా పట్టుకున్న టమోటా పలుపును ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి. కొబ్బరి పొడి తీసుకున్నానండి. 1 ఆనియన్ తీసుకున్నాను. చెక్క, లవంగ, యాలక్క కూడా తీసుకున్నానండి. మసాలా కొత్తిమీర కూడా వేస్తున్నానండి. మసాలాలోకి చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నానండి మిక్సీ జార్లోకి. దీన్ని కూడా పేస్ట్ గా తీసేసుకుంటాను. పేస్ట్ పట్టుకున్నాం కదండి కొబ్బరి అంతా మసాలా దినుసులు, అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. రిమైనింగ్ మసాలా రైస్ పెట్టుకుంటానండి. ఇంకొక స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి స్పైసీ కోసము. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి. బెల్లం పౌడర్ కూడా వేస్తున్నానండి. ఒక 1/4 టీ స్పూన్ అంతే. ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని దీన్ని బాగా నలిపి వేస్తున్నానండి. అలాగే కస్తూరి మేతి కూడా కొంచెం యాడ్ చేశానండి. ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ పైన వాటర్ వేసుకొని దీన్ని స్క్వేర్ గా పెట్టేసుకుంటానండి. అదే చిన్న బన్నర్ మీద దీన్ని టర్న్ చేసేస్తానండి. ఎందుకంటే దీని మీద రైస్ చేయబోతున్నాను ఇప్పుడు, మసాలా రైస్. ఓకేనండి. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి. నేను ఈ చికెన్ కర్రీ కుండను తీసి చిన్న బర్నర్ మీదకి పెట్టేశానండి. ఇక్కడ మసాలా రైస్ స్టార్ట్ చేస్తానండి. లో ఫ్లేమ్ లోనే చికెన్ కర్రీ చేస్తున్నానండి. నేను ఫ్లేమ్ అనేది పెంచలేదు, హై చేసుకోలేదు. ఓకేనండి. మసాలా రైస్ కు కుండ పెట్టేసుకున్నానండి. దీంట్లో ఆయిల్ పోసేసుకుంటున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి ఈ ఆయిల్లో ఆనియన్స్, బిర్యానీ ఆకు వేసేసానండి. ఇవి కొంచెము బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇందులోకి కస్తూరి మేతి యాడ్ చేస్తున్నానండి. లిడ్ క్లోజ్ చేస్తానండి. ఓకేనండి. చికెన్ చూద్దామండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో దీన్ని గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటుందేమో చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ముక్కలు కూడా పైకి కిందికి కదపాలి. ఓకేనండి. ఇందులోకి తరిగి పెట్టుకున్నాం కదండి టమోటాలు, అవి కూడా టర్న్ చేస్తున్నానండి. మూత పెట్టేస్తానండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా, మూత పెట్టేస్తాను. నేను పచ్చిమిర్చి ఎండబెట్టుకున్నానండి. ఇవి పండు మిరపకాయలుగా మారి ఒట్టి మిర్చి కూడా అయిపోయాయండి. నేను ఇవే వేస్తున్నాను. తుంచుకొని వేసేసాను. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నానండి. కల్లుపు తీసుకున్నానండి. ఉప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తానండి. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నానండి. మొత్తము పట్టి పెట్టుకున్న కొబ్బరి మసాలా అంతా ఇందులో వేసేసానండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేస్తానండి. కలుపుకుంటున్నానండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో, ఎందుకంటే అడుగు అంటుతుంది కదండి. అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి మసాలాను. ఇంట్లోకి టేస్ట్ కోసం కొంచెము పాలు కూడా వేస్తున్నానండి. పచ్చి పాలైనా వేసుకోవచ్చు, కాంచిన పాలైనా వేసుకోవచ్చు. ఓకేనండి. ఎసురు వేసేస్తున్నానండి. నేను నా సైజు పావుతో, బియ్యం పావుతో ఈ సైజులో ఉందండి నాది. దాంతో ఒక 4 పావులు బియ్యం తీసుకున్నానండి. అందుకు 8 పావులు నీళ్లు పోసేసానండి. బియ్యం అన్ని బాగా కడిగి పెట్టుకున్నాం కదండి. ఇందులోనే ఒక పిడికెడు సేమియా కూడా వేస్తున్నానండి. ఈ సేమియాని రోస్ట్ చేసి వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. నాకు టైం లేదండి, ఈరోజు చాలా లేట్ అయిపోయింది, అందుకే అలాగే వేసాను. చూడండి తెల్లుతోంది కదండి ఎసురంతా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యము, ఈ సేమియా 2 వేసేస్తున్నానండి. ఓకేనండి. లిడ్ ఓపెన్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది కదండి. నేను ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని దమ్లాగా వేసేసుకుంటానండి. ఒక క్లాత్ పరిచి లిడ్ క్లోజ్ చేసి దాని మీద ఏదైనా బరువు పెట్టేస్తానండి. ఒక 5 మినిట్స్ దీని మీద బరువు పెట్టి అలాగే వదిలేయాలండి. ఒక 5 మినిట్స్కి దమ్ అయిపోతుంది రైస్ అంతా. ఓకేనండి. నేను దమ్ వేసేసాను కదండి. ఇప్పుడు చూస్తున్నానండి. ఇంతేనండి, రెడీ అయిపోయిందండి మసాలా రైస్ విత్ చికెన్ కర్రీ. ఓకేనండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. ఓకేనండి. థ్యాంక్ యూ.